అదర్ ఇష్యూ అందరి దృష్టిలో ఒకసారి పెట్టాలనుకునింది అండ్ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకునింది రిగార్డింగ్ ఇరిగేషన్ వాటర్ సంబంధించి. లాస్ట్ 15 రోజుల నుంచి ఎస్పెషల్లీ తాళ్ళరేవు, కొంత పిఠాపురం ఈ ఏరియాల్లో ఇరిగేషన్ ఛానల్స్ దగ్గర ఉన్న పొలాల్లో, అంటే ఎప్పుడైతే రెగ్యులర్గా ఇరిగేషన్ అందుబాటులో ఉంటుంది, రబీ క్రాప్కి ఇబ్బంది లేని ప్రదేశాల్లో కూడా మనం పైన నీళ్లు వదులుతున్నా కిందికి వచ్చేసరికి టైలెంట్కి వచ్చేసరికి నీళ్ళు అందని పరిస్థితి ఉంది. సో ఇది ఎందుకు ఏంటి అనేది కొంత రివ్యూ చేయటం తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అప్పర్ రీచెస్, అంటే పైకి వచ్చేసరికి ఇప్పుడు నిన్న తాళ్ళరేవులో కొంత పై గ్రామాల్లో ఉన్న రైతులు కొందరు ఇల్లీగల్గా కొన్ని బోర్లు పెట్టేసేయడం, దాని నుంచి ఆల్మోస్ట్ వందల ఎకరాలు టర్న్కి, అంటే మనం వంతుల వారీగా ఇస్తున్నాం, వాళ్ళ వంతు లేకపోయినా దాంట్లోంచి నీళ్ళు లాగేసేయటం, దాంతో ఆ వంతు ప్రకారం రావాల్సిన వాళ్ళకు కూడా లాస్ట్లో నీళ్ళు రాకుండా ఆల్మోస్ట్ పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చాయి నిన్న. సో అందుకని హడావిడిగా నిన్న ఒక టీం వేసి ఆర్డీఓ గారు, సిఐ గారు, తర్వాత ఇరిగేషన్ అండ్ ఫిషరీస్ అందరూ వెళ్ళి ఇట్లాంటి ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి రావటం అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి హెచ్చరించడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కేసులు పెట్టలేదు, బట్ హెచ్చరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఆల్ డెల్టా ఏరియాలో ఉన్న ఫార్మర్స్కి, తర్వాత ఏలేరు కింద సాగు చేసుకున్న ఫార్మర్స్కి, ప్రతి గ్రామానికి వాళ్ళకున్న ఇరిగేషన్ ఛానల్స్లో వంతుల వారీగా వేయటానికి ప్రణాళిక చేయటము, వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయటము, మీ వాటర్ యూజర్స్ అసోసియేషన్కి ఆ ఇంటిమేషన్ పంపించడం జరిగింది. ప్రతి గ్రామానికి అది ప్రిపేర్ చేయడం జరిగింది, షెడ్యూల్ ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. దయచేసి ఇలా ఇల్లీగల్గా మోటార్స్ పెట్టుకోవటము, తర్వాత ఇల్లీగల్గా కాలువలు ఎక్కడంటే అక్కడ గండ్లు వేయటం, ఇలాంటివి వేయడం జరిగితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి 100% వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ లాంచ్ చేయటం అండ్ పబ్లిక్ సర్వెంట్స్ మీద కొందరు తిరగబడుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఎందుకు చేస్తున్నారు, ఇల్లీగల్ మోటార్ వేసినప్పుడు తీయమంటే వాళ్ళని బెదిరించేలాంటివి జరుగుతుంది. నిర్దాక్షిణ్యంగా అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ వీలైనంత కఠినమైన శిక్ష చేట్లు ఆ సెక్షన్లు పెట్టి లోపలేయడం జరుగుతుంది. దయచేసి దిస్ అ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఫార్మర్స్, అంటే రైతులందరికీ నా వైపు నుంచి దిస్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కోఆపరేట్ అండ్ మనం ఇంకొక 25 రోజులు ఈ ఇష్యూ ఉంటుంది. ఇంకా మనకు చాలా చోట్ల ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా, ఎక్కడైనా ఇల్లీగల్గా ఏదైనా చేస్తుందని తెలిసినా ఇమీడియట్గా నా నెంబర్కి మెసేజ్ చేయటము వాట్సాప్లో, నేను ఇమీడియట్గా అక్కడ నుంచి టీం పంపించడం జరుగుతుంది. అండ్ అదర్వైజ్ ఆల్సో ఆల్ SHOs, ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత తహసీల్దార్స్కి వాళ్ళు ఒక ట్రైనింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది దీని గురించి, అండ్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈ 6-7 మండలాలు ఎక్కడైతే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయో, ప్రిడామినెంట్లీ జగంపేట, తర్వాత పిఠాపురం, కొంత తాళ్ళరేవు అండ్ కొంత సామర్లకోట, ఇలాంటి ఏరియాస్లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి తావు లేకుండా దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. సో అగైన్ ఐ రిపీట్, ఎక్కడైనా ఫార్మర్స్కి పైన వాళ్ళు నీళ్లు తోడేయటం వల్ల కింద ఎండిపోతున్నాయన్న ఇబ్బంది ఎక్కడైనా వస్తే అందరి దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 7993332244 7993332244 79933323244. ఈ నెంబర్ నా దగ్గర ఉన్న నెంబర్, ఇది నేనే ఎత్తుతాను. దీనికి వాట్సాప్ చేసి ఆ లొకేషన్ పంపిస్తే అక్కడికి ఆ కన్సర్న్ ఇరిగేషన్ వాళ్ళని, తహసీల్దార్స్ని, పోలీస్ వాళ్ళని పంపించే బాధ్యత నాది. బట్ దయచేసి అందరూ దీనికి సహకరించాలి, ఎలాంటి కేసుల వరకు తీసుకొచ్చుకోవద్దు అని చెప్పి నా వైపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.